శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మొక్కులు తీర్చుకోవడానికి భారీగా తరలివచ్చారు భక్తులు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి క్యూ లైన్స్ ద్వారా వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత, అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపేశారు అధికారులు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు 3 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మొక్కులు తీర్చుకోవడానికి భారీగా తరలివచ్చారు భక్తులు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి క్యూ లైన్స్ ద్వారా వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత, అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపేశారు అధికారులు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు 3 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మొక్కులు తీర్చుకోవడానికి భారీగా తరలివచ్చారు భక్తులు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి క్యూ లైన్స్ ద్వారా వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత, అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపేశారు అధికారులు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు 3 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.